హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్లో చాలామంది డాండ్రఫ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. డాండ్రఫ్ అనేది వచ్చిన వెంటనే పోదు. ఇది ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే పోవడం లేదని బాధపడుతూ ఉంటారు. దీనికోసం నేను ఇంట్లోనే హోమ్ మేడ్ రెమెడీ ఒకటి చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పార్లర్కి వెళ్ళి వేలకు వేలైతే ఖర్చు పెడుతూ ఉంటాం కదా. ఒకసారి ఈ విధంగా ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఈ రేషన్ బియ్యంని వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఇందులోనే ఒక 4-5 రెమ్మల వరకు వేప ఆకుని తీసుకుని శుభ్రంగా 3-4 సార్లు దుమ్మేమీ లేకుండా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్నటువంటి వేప ఆకుల్ని ఈ రైస్లో వేసి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మనం రైస్ని తీసుకున్నాం కాబట్టి ఇందులో 4 టీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత ఇందులో మీ దగ్గర అవైలబుల్గా ఉంటే 2-3 మందార పువ్వుల్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. మనం 4 కప్స్ వాటర్ పోసినట్లయితే 2 కప్స్ వరకు మరిగే వరకు బాగా మరిగించుకోవాలి. వేపాకుల్లో ఉండే రసమంతా ఈ వాటర్లోకి వచ్చేసేయాలి. మనం మందారాకుల్ని యాడ్ చేయడం వల్ల హెయిర్ అనేది సిల్కీగా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనం రైస్ వాటర్ని కూడా తీసుకున్నాం కదా, ఈ రైస్ కొద్దిగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ అనేది కొంచెం కుక్ అయితే సరిపోతుంది. మీకు ఈజీగా ఉండాలి అంటే 4 కప్స్ వాటర్ తీసుకుంటే 2 కప్స్ వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా మరిగిపోయాయి. వీటిని ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకుని ఈ వేపాకు, బియ్యం అండ్ అలాగే మందార పూలు వేసాం కదా, వాటర్ చూసారా మంచి గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. మీకు కలర్ బాగా అర్థమవుతుంది అని చెప్పి నేను ఒక గ్లాస్ బౌల్లో వేసి చూపిస్తున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత మీరు ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకుని హెయిర్కి మొత్తానికి స్కాల్ఫ్కి అంటేటట్టుగా బాగా స్ప్రే చేసుకుని ఒక 1/2 అవర్ వరకు ఉంచుకుని హెయిర్ వాష్ చేసేసుకున్నా సరిపోతుంది. లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే కనుక ఇదే వాటర్లో షాంపూని వేసుకుని హెయిర్ క్లీన్ చేసేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటే మీరు డాండ్రఫ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. రిజల్ట్ అనేది మీకు బాగా తెలుస్తుంది. మీరు షాంపూలో వేసి క్లీన్ చేసుకునే కన్నా హెయిర్ని కొంచెం అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకుంటే బాగా రిజల్ట్ అనేది కనపడుతుంది. అండ్ అలాగే జుట్టు కూడా రాలిపోకుండా ఒత్తుగా అయితే పెరగడానికి ఈ రెమెడీ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇదే వాటర్ని మీరు ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ రెమెడీని ఫాలో అవుతూ మంచి ప్రోటీన్ ఉన్న డైట్ని అయితే తీసుకోండి. ఆటోమేటిక్గా మీ హెయిర్ అనేది డాండ్రఫ్ తగ్గిపోయి చక్కగా బలంగా, స్ట్రాంగ్గా అండ్ సిల్కీగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.